అమ్మ ఒకసారి చెప్పింది, నువ్వు చూసిన మొట్టమొదటి సినిమా ప్రేమనగర్ రా అని చెప్పింది. అప్పటికి నా వయసు బహుశా 1.5 years 2 years ఉండొచ్చు. సో అప్పుడే నాకు 5-6 ఏళ్ల తర్వాతే అనిపించింది అనమాట, నాగేశ్వరరావు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఆయన నటించిన మొట్టమొదటి సినిమా నేను నాకేం అర్థం కాలేదు, బట్ చూసేసాను. మేము కర్నూలులో ఉండేవాళ్ళం, గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట. ఆపోజిట్ హౌసెస్ ఉండేది, మధ్యలో రోడ్డు ఉండేది. అప్పట్లో టీవీలు అవి లేవు కాబట్టి, అంటే నా చిన్నతనం అంటే 78 నుంచి నాకు బాగా గుర్తుంది, 76 నుంచి 88 వరకు. రాత్రి అందరూ భోజనాలు అయిన తర్వాత రేడియో పెట్టుకొని పాటలు వినడం, పిచ్చాపాటి కాలక్షేపం మాట్లాడుకోవడం. ఆ మాటల్లో 2 అంశాలు, నువ్వు ఎన్టీ రామారావు పార్టీ, నేను నాగేశ్వరరావు పార్టీ. ఎవరైనా తెలుగు వారి ఇద్దరు పరిచయం అయితే వాళ్ళు మాట్లాడుకునేది ముందు ఎన్టీ రామారావు సినిమాలు బాగా చూస్తావా, నాగేశ్వరరావు సినిమాలు చూస్తారా, ఎవరంటే నాకు ఇష్టము, లేదా నువ్వు గవాస్కర్ బ్యాటింగ్ ఇష్టమా, విశ్వనాథ్ బ్యాటింగ్ ఇష్టమా, ఎవరి బ్యాటింగ్ నీకు ఇష్టం, ఇవే టాపిక్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు అంటే ఎవరు, ఎన్టీ రామారావు అంటే ఎవరు, వాళ్ళు మన దైనిక జీవనంలో ఒక భాగం అయిపోయారు. అదేవిధంగా ఇంకొకటి, ఎందుకంటే మనం ఎన్టీ రామారావు గారి, నాగేశ్వరరావు గారి, ఘంటసాల గారికి పోయినప్పుడు మనం ఎంతగా బాధపడతామంటే, వాళ్ళు నటించిన చిత్రాల్లో వాళ్ళు వేసిన పాత్రలు. ఈ కాలంలో హీరో ఇంట్రడక్షన్ ఆస్ట్రేలియా ఉంటుంది, డ్యూయట్ యూరోప్లో ఉంటుంది, అది మన జీవితానికి ఎటువంటి సంబంధమో లేదు. కాబట్టి మనం అదొక చిత్రం లాగానే చూస్తాం, సినిమా అయిపోయిన తర్వాత అది అయిపోతుంది, రీల్ అయిపోతుంది, దాన్ని మనం మర్చిపోతాం. అదే మీరు నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వాళ్ళు నటించిన పాత్రలను చూసుకుంటే వాళ్ళు మనలాంటి పాత్రలే వాళ్ళు నటించారు. మనలాగే వాళ్ళు ఎలా స్కూల్కి వెళ్ళారు, ఎలా కాలేజీకి వెళ్ళారు, కాలేజీలో వాళ్ళు ఏం చేశారో అవే వాళ్ళు చేశారు వాళ్ళ సినిమాలు. కాబట్టి మనం అంత ఈజీగా నాగేశ్వరరావుని, ఎన్టీ రామారావుని మనం మర్చిపోలేము. కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు మన చిన్ననాటి మధుర స్మృతులు మనం ఎందుకో కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది. అదే మనకు బేసిక్గా వీళ్ళతో ఉన్న అనుబంధం. అందుకే నేను రామారావు గారితో అన్నాను, ఎంతమంది వచ్చినా సరే నేను ఈ కార్యక్రమాన్ని చేద్దాం, మనం వెళ్ళి మన తరఫున మన అనుభూతిని చెప్పుకుందామని వచ్చేసాము ఇక్కడికి. నా అదృష్టం ఏంటంటే నా పెళ్లికి నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. అది కొన్ని అంటే మా మామగారికి ఉన్న పరిచయం వల్ల నాగేశ్వరరావు గారు నా పెళ్లికి వచ్చి నాకు ఆశీస్సులు చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ విధంగా మనకు ఈ నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఘంటసాల, అన్నమాచార్య కీర్తనలు, మాయాబజార్ సినిమాలు, ఆవకాయలు, ఇవన్నీ మనం ఎప్పుడు మర్చిపోలేము. ఇవన్నీ అటువంటి మన జీవిత విశేషాల్లో ఒక భాగం అన్నమాట నాగేశ్వరరావు గారు. సో అందుకే ఏదో చాలా కోల్పోయినట్టు అనిపిస్తుంది. 2 ఏళ్ల క్రితం వేటూరు సుందరరామూర్తి చనిపోయినప్పుడు కూడా అలాంటి బాధ అనిపించింది. 96లో రామారావు గారు చనిపోయినప్పుడు కూడా ఇట్లానే అనిపిస్తుంది. ఇంకా ఇటువంటి వాళ్ళు మళ్ళీ మన ప్రభాకర్ రావు గారు చెప్పినట్లు ఆయన మనకు తెలియని విషయాలు చాలా చెప్పారు సార్. మాకేమని తెలియదు, ఇవన్నీ తెలియదు నాగేశ్వరరావు వెనకాల జీవితం. కానీ నాగేశ్వరరావు గారు చనిపోయే ముందు ఒకటి చెప్పారట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఏదంటే ఆయన తీరని కోరికలు, అదే నేను చనిపోయిన తర్వాత ఎలా ఉండాలని వాళ్ళకు ఒక ఉద్బోధన చేస్తూ, నేను చనిపోయిన తర్వాత నా శవం చూసేదానికి, నా కార్యక్రమానికి వచ్చిన బంధువు, మిత్రులు, స్నేహితులందరినీ మీరు నవ్వుతూ పలకరించండి. అదేదో కొంప మునిగిపోయినట్లు శోకంతో ఏడుస్తూ తలపట్టుకొని వాళ్ళను మీరు చిరాకు పరచద్దండి. వాళ్ళని మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానించండి, నవ్వుతూ ఉండండి వాళ్ళతో పాటు. వాళ్ళు చెప్పిన విషయాన్ని మీరు ఒక మధుర స్మృతులుగా గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. సో ఆ విధంగా నాగేశ్వరరావు గారు సినిమాల్లో ఏం చేశారో అవన్నీ అందరికీ తెలిసిందే. సినిమాల్లో కాకుండా ఆయన ఒక వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఇది ఒకటి. ఇంకోటి, తెలుగు చలనచిత్ర పరిశ్రమని తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు రావడానికి మొట్టమొదటి